వైసీపీ అరాచక పాలన అంతం, టీడీపీ కూటమి పంతం అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఒంగోలు భాగ్యనగర్లోని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరించి పలు విషయాలు వివరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసం అయిందని, విశ్వసనీయత, నైతికత లేని జగన్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదని ధ్వజమెత్తారు. మద్యం రేట్లు పెంచి లక్షల కోట్లు దోపిడీ చేసిన తాడేపల్లి ఘనుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు. 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి ప్రజలపై ఆర్థిక భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందాల్సిన సప్లాన్ నిధులు దోచేసి సప్లాన్ రద్దు చేసిన దుర్మార్గుడని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కామపల్లి శ్రీనివాసరావు, పాలూరు వెంకటేశ్వర రెడ్డి, ధర్మారావు, గంగవర పద్మావతి, పల్లపోతు వెంకటేశ్వర గుప్తా తదితరులు పాల్గొన్నారు. చివరి 2 సంవత్సరాల్లో టాప్ 50 యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి ఇచ్చి ఎవరికి అర్హత లేకుండా చేయటం జరిగింది. అంతేకాదు విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం తీసుకురావటం అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఇతని అహంకారానికి పరాకాష్ట అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అట్లాగే అంతేకాదు 5 రూపాయలకి పేదవాడు అన్నం తినే అన్నా క్యాంటీన్లతోటి లక్షలాది మంది ప్రజలు కడుపు నింపుకుంటుంటే ఈ ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ రద్దు చేయటం అనేది జరిగింది. అట్లాగే 10 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదికని కూల్చేయటం జరిగింది. అట్లాగే దాదాపు 1300 కోట్ల రూపాయలతోటి మీ ప్రభుత్వ కార్యాలయానికి కూడా వైఎస్ఆర్ పార్టీ రంగులేయటం జరిగింది. మళ్ళా కోర్టు కింద నుంచి పైదాకా సుప్రీంకోర్టు దాకా 1కి 2 సార్లు కోర్టు అక్షింతలు వేస్తే మళ్ళీ దాన్ని తుడపడానికి మళ్ళీ ఒక 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక తుగ్గలకు పాలన చేయటం జరిగింది. అట్లాగే ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని, నేను అమరావతి ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే అమరావతిని నాశనం చేసి 3 రాజధానుల పేరుతోటి ఎక్కడ రాజధాని అనేదే లేకుండా చేయటం జరిగింది. అట్లాగే ఋషికొండకి గుండు చేసి దాదాపు 40,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేయటం జరిగింది. అట్లాగే అయ్యే కాదు, మన అమ్మఒడి పేరుతోటి 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరు 15,000 ఇస్తానని చెప్పి అమ్మఒడి పేరుతోటి 13,000 ఇచ్చి నాన్న బుడ్డి పేరుతోటి 1,00,000 రూపాయలు లాక్కున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే దాదాపు ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు సంబంధించిన దాదాపు 600 మందిని హత్య చేయటం జరిగింది అత్యంత కిరాతకంగా. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలని కనీసం నామినేషన్లు కూడా వేయకుండా దుర్మార్గంగా ఇష్టానుసారం కూడా వ్యవహరించి ఏకపక్షంగా ఎన్నికలు జరగకుండా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇవే కాదు, దాదాపు పండుగ కానుకలు రద్దు చేయటం జరిగింది. ఆ రోజు నేను రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరం జనవరికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, 1,25,000 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. చివరికి వాలంటీరు 5,000 రూపాయలతోటి ఉద్యోగాలు మాత్రమే ఇవ్వటం జరిగింది. మెగా క్యాలెండర్ పేరుతోటి చెప్పి వచ్చి ఈరోజు దగా క్యాలెండరు ప్రభుత్వం పోబోయేటప్పుడు 6,000 ఉద్యోగాలు ప్రకటన చేయటం జరిగింది. అట్లాగే నిరుద్యోగ భృతి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే దాన్ని ఈ ప్రభుత్వం రాగానే రద్దు చేయటం జరిగింది. ఇట్లాగే ఎన్నో, ఒకటి కాదు ఎన్ని చెప్పుకుంటా పోతే ఎంతసేపు చెప్పినా తరగనంత ఎన్నో తప్పులు ఈ ఛార్జ్షీట్లో మేము ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నాము. అట్లాగే మా నాయకుడు పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారిని ప్రభుత్వంలోకి రాగానే అనేక ఇబ్బందులతోటి గురి చేసి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించడం జరిగింది. అట్లాగే దళితులు, మైనారిటీలు ఎంతోమంది ఈ ప్రభుత్వం యొక్క దాష్టీకానికి బలవటం జరిగింది. మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ గారిని
పెడరెక్కలు విడిచేసి పిచ్చివాడిగా ముద్రేసి చావుకు కారణమైంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఘోరమైన ఓటమి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచి రాబోతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎన్డీఏ ఛార్జీ షీటు దాని సారాంశం ఏంటంటే అరాచక పాలన అంతం, కుటమి పంతం. ఎందుకనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి బిడ్డని, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఊరు వాడ తిరిగి అందరికీ ముద్దులు పెట్టి నవరత్నాలని చెప్పి నవరంధ్రాలు పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ చూస్తే అతను ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని తప్పులు చేశాడంటే ఈ రాష్ట్రంలో కనీసం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. ఆ రోజున రాజధానికి ఇంకా ఎక్కువ వేల ఎకరాలు స్వీకరించాలి నేను మడమ చెప్పినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తర్వాత నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, నేను ఇక్కడే ఉంటానని చెప్పి తర్వాత 3 రాజధానులు చెప్పి మడమ తిప్పి మాట మార్చి దశ దిశ నిర్దేశం లేకుండా ఈ రాష్ట్రానికి వెన్నుముక్కని విరిచేసినటువంటి ఒక నియంత అయినటువంటి ఈ ముఖ్యమంత్రికి, అట్లాగే ఈ రాష్ట్ర పేద ప్రజల బాగోగుల గురించి ఏ రోజు ఇతను ఆలోచించకుండా ఇతను ముఖ్యమంత్రిగా ఎక్కిన దగ్గర నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎవరైతే పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడి నడ్డి విరిచే విధంగా ఇతని ఆలోచనలు కానీ ఇలా పరిపాలన కానీ ఆ విధంగా ఉందని తెలుగు. ఎందుకంటే ఇవాళ ఇసుక మాఫియా చేసిన దానివల్ల ఎంతో భవన కార్మిక నిర్మాణం వాళ్ళు వాళ్ళ ఉపాధి కోల్పోయి రోడ్డు పడిన పరిస్థితి. అలాగే నువ్వు లిక్కర్ మాఫియా చేస్తూ ఎంతోమంది పేదల ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి కొన్ని లక్షల మంది పేదల ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి ముఖ్యమంత్రివి నువ్వు. అట్లాగే శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ల్యాండ్ కబ్జాలు చేయటం, ఒకళ్ళ స్థలాలని ఆక్రమించటం, రౌడీజం చేయటం, అట్లాగే గంజాయి మత్తులో చిన్న పిల్లల్ని 18 ఏళ్ళ పిల్లల్ని అలవాటు చేసి రాష్ట్రంలో వాళ్ళకు ఒక ఉపాధి లేకుండా పరిశ్రమలు ఏమీ రాకుండా ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేకుండా మన రాష్ట్రంలో మీ గోండాగిరిని చేస్తూ కొంతమంది పిల్లల్ని పాపం అమాయకమైన వాళ్ళని ప్రలోభిస్తూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అమ్మఒడి అన్నాడు, అట్లాగే కొంతమందికి ఇవ్వటం, కొంతమందికి ఇచ్చేవాడు, లేకపోతే ఆయనే కరెంటు బిల్లు పెంచుతాడు, మీకు అమ్మఒడి రాదంటాడు, అట్లాగే ఇంట్లో కారు ఉందంటాడు, అట్లాగే చెత్త ముఖ్యమంత్రి చెత్త పన్ను వేయటం అంటాడు. అట్లాగే రకరకాలుగా 1 కాదు 2 కాదు ఎన్నో విధాలుగా ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పాలు చేయటం, అది ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరైనా కానీ ఇబ్బందులు పాలు చేయటం, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయటం, ఈ రకంగా ఇచ్చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అట్లాగే ఎంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోకపోతే వాళ్ళకి ఫీజులు ఇస్తానని చెప్పి టయానికి ఫీజులు ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళ పుస్తలు తాకట్లు పెట్టి కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాలేజీలో ఫీజులు కానీ. అట్లాగే అన్ని విధాలుగా ఇచ్చేసి అట్లాగే ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పి ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పి ముఖ్యమంత్రి నీ ఇంట్లో నీ చెల్లిని నీ తల్లిని చూసుకోలేని పరిస్థితుల్లో నువ్వు. అట్లాగే ఇన్ని సంవత్సరాల క్రితం నీ సొంత బాబాయిని హత్య చేస్తే ఈ దోషులు కూడా ఇంతవరకు నువ్వు శిక్షించలేనటువంటి అనామక ముఖ్యమంత్రివి నువ్వు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరగబెడతావని చెప్పి తెలుపుకుంటే, అట్లాగే శిశుబాలుడు ఎన్ని తప్పులు చేస్తాడో ఆ విధంగా ఎన్నో పాపాలు చేసి ఈ రాష్ట్రంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రజలు ఎప్పుడెప్పుడు చరమగీతం పాడదామా, తగిన బుద్ధి చెబుదామని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరొక్కసారి ఇటువంటి నియంత పరిపాలనకి స్వస్తి చెప్పాలి. రాబోయే మన రేపు ఎలక్షన్లో 13వ తారీఖు మే 13వ తారీఖున ఎన్డీఏ కూటమికి అందరూ కూడా పట్టం కట్టి ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా ఘన విజయంగా గెలిపించుకుని ప్రతిపక్ష పాత్ర లేకుండా కూడా వైసీపీకి చేయాలని చెప్పి మనం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని 4-5 సంవత్సరాల నుంచి అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. అసలు అది ఇది అని కాదు, రాష్ట్రంలో ఉన్న వ్యవస్థల మొత్తాన్ని నాశనం చేశాడు. అందుకనే అతని మీద ఆ గవర్నమెంట్ మీద ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. పోలవరం నదులు అనుసంధానానికి గండికొట్టినటువంటి వ్యక్తి అతను. అలాగే 12 లక్షల అసైన్ భూముల్ని కబ్జా చేసినందుకు, అలాగా ల్యాండ్ లూటీ కోసం 13 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసినందుకు
ఇలా ఎన్నో ఈ రాష్ట్రంలో నవరత్నాలని చెప్పి నవ మోసాలు చేసినటువంటి ఈ వ్యక్తిపై ఎన్డీఏ తరఫున ఛార్జ్షీట్ వేయటం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు 5 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతూ ఉంది. ఈ అరాచక పాలనకి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి ఈ ఛార్జ్షీట్ వేయటం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ దుర్మార్గ పాలన ఎప్పుడు పోద్దని చెప్పేసి రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. రాబోయే రేపు మే 13వ తారీఖు ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలని చెప్పేసి ఈ అరాచక పాలన సాగనంపడానికి ఈ రాష్ట్రంలో దారుణమైన బాలల మీద హత్యలు, మానభంగాలు, ఈ మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోవటం, నిరుద్యోగ సమస్యని పెంచి పోషించడం, ఏ ఒక్క కంపెనీ కూడా లేకుండా ఉన్న కంపెనీలు కూడా ఆదాని కానించి, టెంపుల్ టాన్ కానించి, అమెజాన్ కానించి, మన ఏషియన్ పేపర్ మిల్ కానించి, అమ్రాన్ బ్యాటరీ కానించి ప్రతి కంపెనీ కూడా ఈ రాష్ట్రం నుంచి పారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు టైంలో కియా కంపెనీ కానించి, కియా కానీ, అశోక్ లేలాండ్ కానీ ఎన్నో హీరో కానీ ఎన్నో కంపెనీలు వచ్చి ఉపాధి కల్పించాడు. ఈరోజు ఉపాధి లేక గంజాయికి బానిసై, మద్యానికి బానిసై తల్లులు అల్లాడిపోతూ ఉన్నారు ఇళ్ళకాడ. ఈరోజు ఏం పని చేయమంటే పని లేదు, ఏం చేయమంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలనని అంతమొందించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. 2019లో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తానని చెప్పి అభివృద్ధి చేయకపోవడం అలా వచ్చిన దగ్గర నుంచి విధ్వంసం, అందరి మీద దాడులు, ఎవరు ప్రశ్నిస్తారో వాళ్ళ మీద దాడులు. అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఆ మహిళలని కూడా చూడకుండా వాళ్ళని ఎన్నో విధాలుగా ఇబ్బందులు చేసి కొట్టడము, తిట్టడము చేశాడు. పోతే ఇంకా యువతకి నేను ఉద్యోగ అవకాశాలు ఇస్తాను అని చెప్పి యువతని నిర్వీర్యం చేశాడు. ఒక్క డిఎస్సి ఉద్యోగం కానీ, పోలీసు ఉద్యోగాలు కానీ ఏమీ లేవు. వాళ్ళ జీవితాలతోటి ఆటలాడుకున్నాడు. పోతే నేను కరెంటు ఛార్జీలు తగ్గించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు. ఛార్జీలు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచాడు. మద్యపానం నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అన్నాడు. ఏం చేశాడండి? మద్యాన్ని ఇంకా ఎక్కువ చేసి విషపూరితమైన మద్యాన్ని ప్రజల చేత తాగిచ్చి దాని మీద వచ్చిన ఆదాయాన్ని దోచుకొని ఎన్నో విధాలుగా అన్ని అరాచకాలు తప్పించి ఒక్క అభివృద్ధి చేసింది ఏమీ లేదు. అదే మామూలుగా బాబు గారి ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తే ఈయన ఉన్న అన్నా క్యాంటీన్లు తీసేసి ఇంకా ఏమీ చేయలేదు. ఇంకా నాకు ఓట్లు వేయండి, నన్ను ఇంకా గెలిపించండి అని చెప్తున్నాడు. నిన్ను ఏ విధంగా గెలిపిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రజలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మహిళలు 32,000 మంది మహిళలు అదృశ్యమైతే దాని మీద నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇకనైనా కానీ మా ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేయాలని దేశ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను.